నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తనకు ఓటు వేసి గెలిపించిన తెనాలి ప్రజల ప్రేమను నిలుపుకున్నానన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రికార్డు స్థాయిలో 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం తనకు జీవితంలో మర్చిపోలేని రోజంటూ వెల్లడి. తెనాలి ప్రజలను ఓటు అడిగే హక్కు నాకు మినహా మరెవరికి లేదని స్పష్టం. ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గంగానమ్మపేట పాత శివాలయంలో ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు. స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు. వైకుంఠపురం దేవస్థానంలో ఘనంగా జరిగిన గోశాల ప్రారంభోత్సవం. గోశాలను ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే శివకుమార్. పట్టణంలోని 21 నుంచి 40 వార్డుల్లోని ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను పంపిణీ చేశారు. వేలాదిగా తరలి వచ్చిన లబ్ధిదారులతో పండుగ వాతావరణంలో జరిగిన భారీ బహిరంగ సభలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. తెనాలిలో రికార్డు స్థాయిలో ఇళ్ల స్థలాల పంపిణీ చేయడంతో పాటు 1800 కోట్ల రూపాయల సంక్షేమం అందించి ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల ప్రేమను నిలుపుకున్నానన్న సంతృప్తి తనకు గుండెల నిండా ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. అందుకే ప్రజలను మళ్లీ ఓటు ఇవ్వమని అడిగే హక్కు తనకే ఉందని, తెనాలిలో మరెవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. చెప్పింది చెప్పినట్టుగా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యేగా తనను గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ పత్రాలను పట్టణంలో 21 నుండి 40 వార్డుల వరకు 9,000 మంది లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రత్యేకంగా నిర్మించిన వేదికపై వేలాదిగా హాజరైన మహిళా లబ్ధిదారులందరినీ ఉద్దేశించి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రసంగించారు. ఒక శాసనసభ్యుడిగా ఈరోజు తనకు జీవితంలో మర్చిపోలేని రోజుగా చెప్పుకున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ 1కి 2 సార్లు సభలు నిర్వహించిన మరీ తాను పేదలు, మధ్యతరగతి వర్గాల నుండి అర్జీలను స్వీకరించినట్లు గుర్తు చేశారు. వేలాదిగా దరఖాస్తులు రావడంతో ఎమ్మెల్యే శివకుమార్ పనైపోయింది, ఇన్ని వేల మందికి ఇళ్ల స్థలాలను ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారని, అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 580 ఎకరాల భూములను కొనుగోలు చేసి 27,000 మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వగలిగానని చెప్పారు. తెనాలి నలుమూలల జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలం విలువ 5 లక్షలు పైగా ఉందన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజల ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి నెల 1వ తేదీకి జీతం వచ్చినా రాకున్నా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలకు 1వ తేదీనే టెన్షన్గా పెన్షన్ ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని గుర్తు చేశారు. లోకల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల కష్టాల్లో, సుఖాల్లో భాగం పంచుకున్నది తానేనని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. ఒకసారి చూడండి, రిజిస్ట్రేషన్ చేసిన పట్ట ఈ పట్ట మన చేతిలో ఉంటే ఏంటి ఉపయోగం? ఏంటి అసలు ఈ రిజిస్ట్రేషన్? ఏంటి ఈ స్థల బదలాయింపు దస్తావేజ్? ఇది ఒకసారి చూద్దాం. సహజంగా మన జీవితంలో మనం కానీ, మన చుట్టాలు కానీ, మన నాన్న కానీ, మన అన్న కానీ, మన అమ్మ కానీ, లేదు మన అన్న కానీ, ఎవరైనా కానీ మన ఒక స్థలం ఉంటే ఆ స్థలాన్ని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. డబ్బు కట్టి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ రిజిస్టర్ ముందు రిజిస్టర్ ఫీజు చెల్లించి రిజిస్టర్ చేయించుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ, ఆ రిజిస్ట్రేషన్ ఆమోదం, ఆ రిజిస్ట్రేషన్ సర్వసంపూర్ణ హక్కులు. ఆ రిజిస్ట్రేషన్ ద్వారా మనకి బదలాయించబడే సర్వసంపూర్ణ హక్కులు. మరి మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ ఈ తెనాలి పట్టణంలో నా అక్క చెల్లెలకి
దాంట్లో ఏముందయ్యా? ఇది కూడా బాగా రాయించి ఇచ్చినవారు, రాయించి ఇచ్చినవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఒప్పందం GOMS నెంబర్ 36 రెవెన్యూ డిపార్ట్మెంట్ డేటెడ్ 27/1/24లో లోబడి ప్రభుత్వ ప్రతినిధిగా గుంటూరు జిల్లా తెనాలి మండల MRO వార్డ్ నెంబర్ 24 రెవెన్యూ అధికారి ప్రస్తుతం అంటే ఆయన పేరు రమేష్, తహసీల్దార్ కార్యాలయం గుంటూరు జిల్లా, ఎవరికి రాయించి ఇచ్చినవారు, రాయించుకున్నవారు బాగా ఒకటి రాయించి ఇచ్చినదే ప్రభుత్వం తరఫున అమ్మారు, రాయించుకున్నవారు శ్రీమతి విజయలక్ష్మి ప్రసాదరావు, వయసు 62 సంవత్సరాలు, ఆధార్ నెంబరు, నివాసం బాలాజీరావుపేట, వార్డు నెంబరు 33. అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ వార్డు నెంబరు, మీ పేరు, ఆ పేరుని రాసి రాయించుకున్న వారి పేరు. ఏం చేశాం? నేను ఇస్తున్నా ఈ పట్ట ఈ రోజు నుంచి మీ బీరువాలో ఉంటున్న జగనన్న పట్ట, ఈ రోజు నుంచి మీ గుండెల్లో ఉంటున్న శివన్న ఫోటో, శివన్న ఫోటో ఈ రోజు నుంచి మీ గుండెల్లో ఉంటాం. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు విలువ చేసే ఈ పట్ట. అక్క దీంట్లో ఏమవుతుందా? ఎవరైనా ఏ అక్కైనా అడగవచ్చు. మీ శాసనసభ్యుడు అన్నవాసి కుమార్, మీ శివన్న, మీరు ముందుగా పిలుచుకునే శివన్న లోక ఈ మాట్లాడడానికి అబద్ధమైతే ఇక్కడ ఉన్న ఏ అవకాశం లేదా నన్ను అడగండి. 10 నుంచి 12,000 రూపాయలు, 10 నుంచి 12,000 రూపాయలు. మీ శాసనసభ్యుడు అన్నవాసి కుమార్ ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెలకి 27,000 మందికి శాశ్వత నివాస స్థలాన్ని ఇచ్చామని గుండె మీద చేసుకొని చెప్పే హక్కు ఈ యొక్క శివకుమార్ దేవత. ఇది మాత్రం 580 ఎకరాలు 27,000 మందికి నివాస స్థలాలు ఈరోజు ఇచ్చారు. 27,000. నేను ఈ తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎక్కువ మందికి నివాస స్థలాలు ఇవ్వాలి, ఎక్కువ మందికి ఈ లబ్ధిని చేకూర్చాలా, చాలా ఎక్కువ మందికి నేను గనక ఇచ్చే ఈ తెనాలి చుట్టూ చుట్టూ ఎటు వెళ్ళినా జగనన్న కాలనీ కలుపుతున్నారు. ఎవరయ్యా ఈ జగనన్న కాలనీలో ఉండేది అంటే ఈ తెనాలిలో పేదవాడు, మధ్య తరగతి వాడు. అక్క నేను ఒక విషయం చెప్పనా, నేను ఇది ఎవరి విమర్శ కోసం చెప్పాలా. పెదరావూరులో నేను ఇచ్చిన జగనన్న కాలనీని దాటి మనోహర్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళాలా. మనోహర్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళాలి అంటే జగనన్న కాలనీని దాటాలా. ఇది నిజమక్క. ఇప్పుడు బుల్లిపాలెం తీసుకుంటే, బుల్లిపాలెం ఇక్కడ బుల్లిపాలెం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎంతండి? బుల్లిపాలెం సంతోషం అక్క. బుర్రెపాలెంలో నేను ఇచ్చిన జగనన్న లేఅవుట్ పక్కన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి బెమ్మనాని శాసనవారి ఇల్లు, బెమ్మసాని చంద్రశేఖర్ ఇల్లు జగనన్న కాలనీ దాటినాక రోడ్డు మీద చూసుకొని కావాలి. భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో ఈ పట్టా, ఈ స్థలం విలువ 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు సుమారు 1 సంవత్సరం
చేతిలో ఇస్తున్నాం. అందుకే ఈరోజు ఈ ఆస్తి బదలాయింపు యొక్క రిజిస్టర్ పట్టాన్ని ఏదైతే 20 వార్డుల నుంచి 40 వార్డుల వరకు ఉన్న అక్కా చెల్లెలకి పంచే ఈ బృహత్తర కార్యక్రమాల్లో మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి మీకు ఈ దస్తావేజులు మీ చేతిలో పెట్టి మీ అందరినీ భోజనం చేపించి మీ ఆశీస్సులు అడగటం కోసం మీ శాసనసభ్యుడు అన్నాబోయి శివకుమార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పండగ వాతావరణంలో వైఎస్ఆర్ చేత 18,750 రూపాయలు కూడా మీ అకౌంట్లో పడిపోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న అక్కా చెల్లికి ప్రతి సంవత్సరం 18,750 రూపాయలని వేసి, అంటే మన ప్రభుత్వం వచ్చినాక ఈ 4 విడతల్లో సుమారు 75,000 రూపాయలు 75,000 రూపాయలు. అక్క ఒక్కసారి ఆలోచింది. 75,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినాక 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న అక్క చెల్లికి ప్రతి సంవత్సరం 18,750 రూపాయల కాడికి 75,000 రూపాయల్ని 5 పైసల్లో ఉన్న 2,64,000 మంది ఓటర్లు, సుమారు 1,00,000 ఇల్లు ఉన్న ఈ తెనాలి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న అవ్వ తాతను కానీ, అక్కను కానీ, అన్నను కానీ, చెల్లిని కానీ ఎవరో ఒకరిని కలిస్తే వారానికి 5 రోజులు కంటే సంవత్సరం 5 నెలలు పెడితే అక్క ఎక్కడి నుంచో వచ్చినాడు 10 రోజుల్లో తెనాలంతా తిరగలుగుతారా? 10 రోజుల్లో జరగలుగుతారా? 20 రోజుల్లో జరగలుగుతారా? 1 రోజుల్లో జరగలుగుతారా? ఎలా తిరుగుతారా? ఆ ఇంట్లో నా ద్వారా ఏ సంక్షేమం వచ్చిందో మీరు చెప్పిన ప్రతి సమస్య కానీ, ప్రతి ఆనందాన్ని కానీ పంచుకున్నా. చాలా నెలల్లో నన్ను చూడగానే అయ్యా మీరు ఇచ్చిన పెన్షన్తో బతుకుతున్నావురా అని చెప్పి నా గడ్డాన్ని ఇలా పిసికితే ఆ అమ్మ ఎంతో సంతోషం ఇచ్చిందక్క. మీ ఇంటికి పొద్దున్నే 6 దగ్గర నుంచి 10 లోపు వాలంటరీ వచ్చి మీ చేత ఏడు పొద్దు రేపించి 1వ తారీఖు పొద్దున్నే నీ చేతిలో పెన్షన్ పెట్టిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ శాసనసభ్యుడి ఎలక్షన్లో ఓటర్లకు సభ్యుడికి మిమ్మల్ని మోసం చేయడానికి కలపాలా? మీ శాసనసభ్యుడు నాకు ఓటేసిన నా అక్కా చెల్లికి, నా మీద నమ్మకం పెట్టుకున్న అక్కా చెల్లికి, నన్ను నమ్మి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటు వేసిన అక్కా చెల్లెళ్ళందరికీ మీ చేతిలో ఆస్తి పెట్టాలని, మీ కుటుంబానికి ఒక నివాస స్థలం మీ పేరు మీద ఉండాలని, ఆ నివాస స్థలంలో మీరు గృహ నిర్మాణం చేసుకోవాలని, ఆ గృహ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సుమారు 1,80,000 రూపాయల్ని మీకు ఉచితంగా ఆ పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఏ ప్రభుత్వాలు లేవా? ఆ పట్టాలు తీసుకున్నాక ప్రభుత్వాలు మారితే ఇంకో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఆర్ఎంఎల్ఏలు, ఆర్ఎంఆర్లు మళ్ళీ ఇదే స్థలాన్ని మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకునేవాడు. దాంతో ఒక ప్రభుత్వంలో మనకు వచ్చిన పట్ట మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారితే ఆ పార్టీ వాళ్ళు ఆ పట్టానికి మన గందరగోళం జరిగి ఎవరు ఇల్లు చేస్తామో ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితి. అనంతరం నియోజకవర్గ పరిశీలకుడు మందపాటి శేషగిరిరావు సభలో ప్రసంగించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడివేన రాధికా రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆయా వార్డుల కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు,
తాడిబైన రామయ్య, తోక శిరీష, పెదలంక లక్ష్మీ లావణ్య, జి మానసారెడ్డి, షేక్ నూర్ ఇస్మాయిల్, మట్లపూడి సంధ్యారాణి, యాతాటి అనిల్, కొమరాబత్తును జైపాల్, మొగల్ అహ్మద్ బేగ్, పేరం సంజీవరెడ్డి, వీర్లపాటి విజయలక్ష్మి, మల్లెపైన రాము, శ్రీను నాయక్, మన్నవ ప్రభాకర్, కావేటి నిర్మల, పార్టీ నేతలు తాడిబైన రమేష్, బండ్లమూడి భాస్కర్రావు, రావి శ్రీనివాసరావు, సయ్యద్ గౌస్, కోగంటి బాబ్జీ, రావి ప్రశాంతి, రావి రాంబాబు, గుర్రం హేమలత, ఎస్ రఘురామిరెడ్డి, పెసర్లంక రమణ, మునిపల్లి వంశీ, షేక్ మీరావలి, వేజెండ్ల శ్రీకాంత్, ఏలూరు శేషగిరిరావు, టెక్స్బాల, సిరికృష్ణ, కాళిదాస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేదోడికేమో గొంతు వచ్చింది, పెద్దోడికేమో కోపం వచ్చింది. ఉండాలి సారు సల్లంగా మీరు, పేదోడి గొంతే తమరు అయ్యారు. నిలబడ్డాడు పేదవాడురా, అండాదండా జగను సారురా. నిలబడ్డాడు పేదవాడురా, అండాదండా జగను సారురా. పేదోడికేమో గొంతు వచ్చింది, పెద్దోడికేమో కోపం వచ్చింది. ఉండాలి సారు సల్లంగా మీరు, పేదోడి గొంతే తమరు అయ్యారు. నోటి మాటలేంటి చేసిన సాయం, ఆటికెళ్ళే వరకు రుణపడిపోయాం. అవ్వ అయ్యకేమో మందులిచ్చావు, తల్లి బిడ్డకేమో చదువుకిచ్చావు. నిలబడ్డ చోటేది మాది కాదన్నా, నిలువెత్తు నువ్వొచ్చి నేలిచ్చావన్నా. ఏమీ చెయ్యని వాళ్ళు ఎగిరెగిరి పడినారు, ఎన్నో చేసిన నువ్వు అడిగే ఉన్నావన్నా. నిలబడ్డాడు పేదవాడురా, అండాదండా జగను సారురా. నిలబడ్డాడు పేదవాడురా, అండాదండా జగను సారురా. అమ్మ కూడా అడగందే పెట్టదు, అడిగింది అడగంది అన్నిచ్చినావన్న. పల్లె నవ్వింది, తల్లి సల్లగుంది, పనికెళ్ళే మా బిడ్డలు పడికెళ్తున్నారన్న. పేరు పక్కన మాకు మర్యాదొచ్చింది, ఎవ్వరికన్నా మేము తక్కువ కాదండి. ఏమిచ్చి నిన్నింకా ఎట్టా కొలిచేము, ఓ కోటి గుండెల్లో సోటిచ్చుకుమా. నిలబడ్డాడు పేదవాడురా, అండాదండా జగను సారురా. 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 మహిళలందరూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ ప్రతి రంగంలోనూ అభివృద్ధిని సాధించాలని తెనాలి 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె శ్రీసీత అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పెదరావూరులో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి పాల్గొన్నారు. తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం పెదరావూరు గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి జె శ్రీసీత ప్రసంగిస్తూ నేటి సమాజం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల స్త్రీలపై అఘాయిత్యాలు, వివక్ష కొనసాగుతూ ఉండటం బాధాకరమన్నారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ముందుకు వెళ్తున్నారని, దురదృష్టవశాత్తు మహిళలు పనిచేసే ప్రదేశాలలో, కళాశాలల్లో, గృహాలలో చెప్పరాని వివక్షకు గురవుతూ వారి ఆవేదనను అణుచుకుంటున్నారని అన్నారు. మహిళలను గౌరవించలేని వారు సమాజానికి చేటు అని చెప్పారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన మహిళలందరికీ
ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉన్నదని దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, గ్రామ సర్పంచ్ కె రమాదేవి, కార్యదర్శి సుబ్బారావు, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, సరళ, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్, తెనాలి తాలూకా పోలీసు వారు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిరోధక చట్టం అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. అది తొందరగా రావడానికి ఉంటుంది. మీరు అందులో ఒక పిటిషన్ వేసినా కూడా వాళ్ళు పాపం రోడ్డు మీద పడి ఏది తినడానికి కూడా ఉండదేమో. కొంతమందికి ఉద్యోగాలు కూడా ఉండవు. అందుకే చదువుకోమని చెప్పేది నేను. చదువుకుంటే ఏదో ఒకటి చిన్న ఉద్యోగం అన్న ఏదో ఒకటి వస్తుంది, పిల్లలన్నా పోషించుకుంటారు కనీసం. దానికోసం అని అంత వెంటనే కూడా అక్కడ ఏంటంటే కొంచెం ఎంతో కొంత అమౌంట్ ఇంటరిమ్ రిలీఫ్ కింద కొంత అమౌంట్ గ్రాంట్ చేస్తారు దాంట్లో. అలాగే 1 సంవత్సరం లోపు 2 సంవత్సరాల లోపు మీకు తీర్పు వచ్చేసే అవకాశం ఉంటుంది అందులో. అయితే ఆయన్ని ఎదుర్కోవాలంటే ఇంకా మనకు తెలియని చట్టాల గురించి చెప్పడానికి మన గ్రామానికి ఇచ్చేసిన మన జడ్జి గారు ఇప్పుడు మనకి కొన్ని హక్కులు, బాధ్యతలు, చట్టాలు ఎలా మెలగాలి అనే విషయాన్ని గురించి చెప్పడానికి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ రేపొద్దున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తాం. మీకు వచ్చిన ఆపదని లేదా సమస్యని ఒక అర్జీ రూపంలో మాకు కనుక ఇచ్చినట్లయితే మేము దాన్ని తీసుకొని త్వరితగతిన ఎటువంటి మేనమాశాలు లేకుండా కూడా నేరుగా కూడా మరి న్యాయమూర్తి వారి వద్దకు పెట్టి దాన్ని త్వరితగతిన వీలైనంత త్వరితగతిన పరిష్కరించడానికి కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ అనునిత్యం 24 గంటలు కూడా కృషి చేస్తూ ఉంది. అమరావతి కాలనీలోని అన్నాబత్తిని సత్యనారాయణ పార్క్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై పార్కును ప్రారంభించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక 32వ వార్డు పరిధిలోని అమరావతి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నాబత్తిని సత్యనారాయణ అమృత్ మున్సిపల్ పార్కును గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై పార్కును ప్రారంభోత్సవం చేశారు. పురపాలక సంఘం ద్వారా 75,95,000 రూపాయలతో పార్కును సర్వాంగ సుందరంగా రూపొందించి విద్యుత్ దీపాలతో పాటు చిన్నారులు, పెద్దలకు ఆటవిడుపుగా ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్కులో ఉన్న సౌకర్యాలను ఎమ్మెల్యే శివకుమార్ పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. చిన్నారులు, పెద్దలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. పార్కులో సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కమిషనర్ బండి శేషన్న, కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేమందరం గడప గడపకి మన ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను తిరిగినప్పుడు ఈ 32వ వార్డు ఏరియాలో నేను తిరిగినప్పుడు అమ్మాయి సంధ్యారాణి కౌన్సిలర్గా ఇక్కడ ప్రజలు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి అమృత స్కీమ్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇంకా పూర్తి కాక దీన్ని పూర్తి చేయమని, దీన్ని పూర్తి చేసి పబ్లిక్ యూటిలైజేషన్కి తీసుకొస్తే ఈ ప్రాంతంలో నివసించే మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ అలాగే స్త్రీలు కానీ వీళ్ళందరూ పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళ కోరిక మేరకు ఈ పార్కుని ప్రజల అవసరార్థం వారి యొక్క ఆరోగ్యాన్ని కానీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ గడిపే విధంగా తీసుకురావాలని సుమారు 75,95,000 రూపాయలతో ఈ మొత్తాన్ని అమృత స్కీము, మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్, అలాగే బ్యూటిఫికేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి మొత్తం దీన్ని 75,90,000 రూపాయలతో దీన్ని ఎంతో ఆహ్లాదకరంగా తీసుకొచ్చాం. మంచి ఎన్విరాన్మెంట్ అందమైన పార్కుని ప్రజలకి తీసుకురావటం. ఈ పార్కుకి మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ అమృత పార్క్ కింద నామకరణం చేయాలని అడిగితే దానికి అనుగుణంగా చేయటం సంతోషపడతా ఉన్నాను. ఆ ఉమెన్స్ డేని పురస్కరించుకుని ఈ పార్కుని స్పెషల్గా చిల్డ్రన్స్కి, ఆడపిల్లలకి, లేడీస్కి అవైలబుల్గా ఉండేటట్టు సహకరించాలని అన్నగారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అనుకూలంగా ఉంటే అదే అందుబాటులో ఉంటుంది. ఈ పార్కుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అపార్ట్మెంట్లో ఉండటం వల్ల అపార్ట్మెంట్ కల్చర్కి బయటకు వచ్చి మంచి వాతావరణాన్ని ఈ పార్కును ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. శివన్న గారి ఆధ్వర్యంలో స్టేడియం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొడాలి వేరే పార్క్ ఒకటి ఉంది, మళ్ళీ ఇది రెండవది. అమృత పార్కుని అన్నాబత్తిని సత్యనారాయణ గారి పేరు మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ పార్కుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ పార్కుని ఈ వార్డులో ఉన్న కౌన్సిలర్ గారు అట్లానే మా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న స్టేడియం కానీ అట్లానే ఈ పార్కు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న
అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము. పేరు మీదుగా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుడు శ్రీ అన్నబత్తుని శివకుమార్ గారు వచ్చి దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బాగుంది, ఇది మాకు ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, దీన్ని చక్కగా నిర్వహిస్తే కనుక బాగుంటుందన్నారు. విధంగా ఇంకా కొన్ని స్మాల్స్ ఉన్న ఇష్యూస్ అవన్నీ కూడా శాసనసభ్యులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా వీటిని వెంటనే క్లియర్ చేసి 100% వీళ్ళందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా శాసనసభ్యులు వారు ఇచ్చినటువంటి ఆదేశం పాటిస్తామనేసి ప్రతి ఒక్కరు చెప్తున్నాం. ఆడవాళ్ళ కోసం పార్క్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మేము ఇప్పటివరకు స్టేడియంకి వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్లు అవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు మా కోసం ఇంత అందమైన పార్కుని ఇంత అందంగా వెలుగులతో ఎంతో ఆకర్షణీయంగా రూపొందించినందుకు మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆడవాళ్ళకి వ్యాయామం అనేది చాలా అవసరం ఒక వయసు దాటిన తర్వాత. కానీ ఆడవాళ్ళు ఇక్కడ ఇళ్లలోనే ఉండి రాలేక బయటికి వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మన పక్కనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. గంగానమ్మపేటలోని పాత శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు. గంగానమ్మపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 6వ తేదీ నుండి 11వ తేదీ సోమవారం వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా తొలి రోజు స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించారు. ఉదయం నుండి శ్రీ రామేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు ఎస్బి శివ, కన్నెగంటి భాస్కర్రావు, ఆలయ కార్యనిర్వహణాధికారిణి వివి రమణకుమారి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతూ ఉండగా ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, పంచగవ్య పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం శ్రీ రామేశ్వర స్వామివారికి మయూర వాహన సేవ, సాయంత్రం గజవాహన సేవ కన్నుల పండుగగా జరగనుంది. మహాశివరాత్రి నాడు శుక్రవారం ఉదయం నిత్య పూజ, హోమ విధులు, గ్రామ బలిహరణతో పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాత్రి 11:42 నుండి 12:06 వరకు లింగోద్భవ కాల అభిషేకాలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. అనంతరం రాత్రి 12:15 స్వామి అమ్మవార్ల ఎదుర్కోల ఉత్సవం, రాత్రి 1:35 శ్రీ పర్వతవర్ధిని శ్రీ రామేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 9వ తేదీ శనివారం స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. తదుపరి స్వామివారిని పెళ్లి కుమార్ని చేసి ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతము అంకురారోపణ, నంది అవరోహణ, ధ్వజారోహణ అంటారు, ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శివరాత్రి ఉత్సవాలు 6వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా జరుగుతాయి. 6వ తారీఖు కార్యక్రమం ఈరోజు స్వామివారిని పెళ్లి కుమార్ని చేయట, ఇప్పుడు అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖున మయూరు వాహన సేవ ఉదయం పూట, సాయంత్రం పూట గజవాహన సేవ. తదుపరి 8వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం పూట 4 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలను కూడా ఏర్పాటు చేశాము. శివరాత్రి రోజున వచ్చేసేటువంటి వేలాది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన క్యూ లైన్లు, తీర్థప్రసాదాలు, మంచినీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. జగ్గడిగుంటపాలెంలోని ప్రగడకోటయ్య నగర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక జగడగుంటపాలెం గ్రామంలోని ప్రగడకోటయ్య నగర్లో గురువారం జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. ప్రగడకోటయ్య నగర్లోని చేనేత కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, బీసీసీఎల్ ఇన్ఛార్జ్ కొడాలి క్రాంతి, గ్రామ ఉప సర్పంచ్ గోలి లక్ష్మీనారాయణ, అద్దంకి వేణుగోపాల్, కుర్రాజ్ జశ్వంత్, పసుపులేటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆశా జ్యోతి, దివంగత
మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం జరిగింది. స్థానిక జగడగుంటపాలెంలోని ప్రగడకోటయ్య నగర్లో ఆయన విగ్రహాన్ని మేము ఈ రోజున ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి పేద గుండెల్లో, పేదవాడి గుండె చప్పుల్లో ఈ రోజుకి సజీవంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని విగ్రహం ఏర్పాటు చేసుకొని ఆయన గౌరవించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విగ్రహాన్ని చేనేత కార్మికులందరూ కూడా కలిసికట్టుగా నిర్మించుకోవడం, చేనేత కార్మికులకి ఆయన చేసిన మేల్ని వాళ్ళందరూ గుండెల్లో పెట్టుకొని వాళ్ళందరూ దగ్గరుండి ఈ విగ్రహాన్ని నిర్మించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ సతీమణి పుష్ప పట్టణంలోని 22వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా మహిళలు, పార్టీ నాయకులతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాబత్తిని శివకుమార్ సతీమణి పుష్ప బుధవారం 22వ వార్డులో పర్యటించారు. రెండవ రోజు వార్డులో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన వారికి స్థానిక నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం వార్డులోని సచివాలయం వద్ద నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా మఠం బజార్ సహా పలు ప్రాంతాల్లో అన్నాబత్తిని పుష్ప పర్యటించారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు మద్దతుగా వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక నేతలు, మహిళా నాయకులతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో నివాస గృహాలకు వెళ్లి స్థానిక ప్రజలు, మహిళలతో మాట్లాడి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శివకుమార్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కౌన్సిలర్ షేక్ దుబాయ్ బాబు, సయ్యద్ గౌస్, కటారి హరీషు, తట్టుకొళ్ల అశోక్ యాదవ్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, మల్లెబోయిన రాము, సిరికృష్ణ, రాళ్లబండి సుష్మా, కిషోర్ రాజు, కాళిదాసు వెంకటేశ్వరరావు, షేక్ గపూర్, కోలావాసు, రెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల కరోనా కష్టకాలంలో కూడా ఏ పథకం, ఏ సంక్షేమం ఆపకుండా ఏ తారీఖు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే తారీఖు అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వచ్చిన కాడి నుండి ఏ పథకం ఆపకుండా ప్రతి సంక్షేమం అనేది ముందుకు తీసుకెళ్ళి పేదలకి, పార్టీలు, కుల మతాలు ఎవరికి చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి అందజేసిన గొప్ప నేత మా అన్నాబత్తిని శివకుమార్ గారు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారికి ప్రత్యేకంగా చేయూత ఇచ్చారు. ఆ చేయూత తీసుకొని ఎంతోమంది మహిళలు బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, ఆ మహిళల ద్వారా కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే దేశం బాగుపడుతుందని చెప్పనే నానుడితోటి ముందుకెళ్తున్నారు జగన్ గారు. మరి వచ్చే ఎలక్షన్స్లో కూడా అటు జగన్ గారికి కానీ ఇటు శివన్న గారు కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పని. నాకు ఇళ్ల స్థలం వచ్చిందండి, పెద్దరాబుద్ది శివ గారు అన్నీ ఇచ్చాడు, వాలంటీర్ బాగా చేశాడు, అన్ని బాగా వచ్చింది. శివకుమారే రావాలి. జగనన్న గుర్తు సార్ చెప్పమ్మా, ఏం గుర్తు మంది? ఫ్యాన్. సంతోషంగా ఉంది. ఇలా మా కష్టాలు నెరవేర్చినందుకు మళ్ళీ ఆయనే వస్తే బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన శివన్న గారికి ధన్యవాదాలు. జై శివన్న, జై శివన్న, జై శివన్న, జై శివన్న, జై శివన్న. తెనాలిలో ఎంతో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానం పవిత్రతను కాపాడటంతో పాటు భక్తుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తెలియజేశారు. దేవస్థాన ప్రాంగణంలో నూతన గోశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో గోశాల ప్రారంభోత్సవం గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులతో కలిసి గోశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గోశాలలో గోపూజ నిర్వహించారు. గోమాతకు హారతులు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెనాలిలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన వైకుంఠపురం దేవస్థానంలో భక్తులకు ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. గుడి పవిత్రతను కాపాడటంతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ ఎం తిమ్మనాయుడు, పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, సభ్యులు దేవరకొండ వెంకటరమణ శంకర్రావు, కూరగంటి సునీత రవిశంకర్, బట్టు దుర్గారావు, ముంతా ప్రసాద్, మావులూరు శ్రీనివాస్, బొద్దులూరు సరస్వతి నాగేశ్వరరావు, కనికచెర్ల సందీప్, వంగల జగదీశ్వరి, అలహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ పవిత్రతను ఇది చాలా ప్రధానమైంది. ఆలయ పవిత్రత అనేది ఎందుకంటే ఆలయాల్లో రాజకీయాలు, దేవుడి దగ్గర వికృత చేష్టలు ఉండకుండా చేయాల్సిన బాధ్యత
శాసనసభ్యులు అలాగే బోర్డు ఏదైతే ఆలయానికి బోర్డు వేస్తామో ఆ బోర్డులో ఉండే చైర్మన్ దగ్గర నుంచి మెంబర్స్ వరకు ఈ ఆలయ యొక్క ప్రతిష్టని, ఆలయ యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడే విధంగా నియమించడంలోనే రాజకీయ నాయకుల పాత్ర. అది నేను పర్ఫెక్ట్గా చేశాను. శాసనసభ్యుడిగా ఈ ఆలయ పవిత్రతని, భక్తుల విశ్వాసాన్ని, అలాగే గుడి అభివృద్ధిని మొదట ఉండాల్సిందేంటి? దేవుడి ఎడల విశ్వాసం, నమ్మకం, ప్రేమ. భగవంతుడు, మనం భగవంతుని నమ్ముతాం. ఆ భగవంతుని సేవలో ఆ ఆలయాన్ని, ఆలయ పవిత్రతని కాపాడు. అందుకే ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసే నమ్మకం, విశ్వాసం, దాతల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నేను తీసుకొచ్చాను. ఇంతకుముందు చైర్మన్గా పనిచేసిన వరదరాజులు గారు, ఇప్పుడు చైర్మన్గా పనిచేస్తున్న సాయిబాబు గారు కానీ, వారితో పాటు ఆలయ బోర్డు మెంబర్స్గా నిజంగా నేను ఎంతో గర్వపడుతున్నా. ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి చిన్న కులంలో నుంచి, ప్రతి చిన్న సామాజిక వర్గంలో నుంచి వెంకటేశ్వర స్వామి గారి భక్తులను ఏరి కోరి పేర్చి ఈ బోర్డు వేసి, ఈ బోర్డు చైర్మన్ కానీ, ఈ బోర్డు మెంబర్స్ను కానీ చూసినప్పుడు ఆలయ ప్రతిష్టని, సాంప్రదాయాల్ని, విలువల్ని కాపాడే విధంగా బోర్డు వేసిన శాసనసభ్యుడిగా కూడా గర్వపడతా ఉన్నా. అలాగే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొచ్చాం. ప్రధానంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక ఈ ఆలయానికి ఏదైతే చాలా సందర్భాల్లో చేయలేని ఇవి కూడా ఇక్కడ తీసుకొచ్చాం. ఈరోజు ప్రధానంగా గోశాలని నిర్మించి ప్రారంభించడం జరిగింది. సుమారు స్వామివారి సేవలో 6 గోవులు ఇక్కడ ఉండే విధంగా దాన్ని కూడా అధునాతనంగా నిర్మించడం జరిగింది. అలా ఈ ఆలయ అభివృద్ధికి ఆ భగవంతుడు నాకు కల్పించిన అవకాశాన్ని నా పాలక మండలి చైర్మన్, సభ్యుల ద్వారా, అలాగే ఈవో తిమ్మానాయుడు గారి పర్యవేక్షణలో ఈ ఆలయాన్ని ఎంతో పవిత్రతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని, దాని ప్రసిద్ధిని నిలిపే విధంగా చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఈ పవిత్రని కాపాడటంలో వెంకటేశ్వర స్వామి భక్తులుగా మేమందరం ఆ పవిత్రతని ఇంకా బాగా కాపాడే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ, మనందరికీ ఉండాలని, ఉంటాయని ఆశిస్తున్నాను. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి అన్నాబత్తిని శివకుమార్ గారిచే స్వామివారి గోశాల నిర్మాణం ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా స్వామివారి గర్భాలయము, ఇతర ప్రాకారము, ఇవన్నీ కూడా చాలా మరమ్మతు పనులు కూడా మన ఎమ్మెల్యే గారి కృషితో మరియు వారి యొక్క సహకారంతో కూడా చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గోశాలను ప్రారంభించడం జరిగింది. ఇంకా స్థానిక కేసు ఖండనశాల మరియు పొంగల్ షెడ్డు వాటికి కూడా శంకుస్థాపన జరిగింది. ఈ వారంలోనే పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకా భక్తుల సహకారంతో కూడా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాము.
గుడి నందు గోశాల గృహప్రవేశ కార్యక్రమంకి మనకు అన్నాబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు వంటి గృహప్రవేశ నిర్మాణం ఓపెన్ చేయడం జరిగి ఉన్నది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వచ్చే ఎన్నికలకి ఘన విజయం సాధించి మళ్ళీ ఎమ్మెల్యేగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగ్గడిగుంటపాలెం గ్రామంలో ఆయన పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశారు. తెనాలి మండలం జగడగుంటపాలెం గ్రామంలో అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గురువారం సాయంత్రం పర్యటించారు. రెండవ రోజు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తున్న ఆయనకు గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు స్వాగతం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెనాలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, లోకల్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయాలని ఆయన కోరారు. స్థానికుడుగా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే శివకుమార్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే శివకుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వస్తున్న సత్యనారాయణకు స్థానిక మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుపైన శ్రీనివాసరావు, జగడగుంటపాలెం సర్పంచ్ కుంభం బాలాజీ, గ్రామ కన్వీనర్ పసుపులేటి వెంకయ్య, వార్డు మెంబర్ కొడాలి శివకృష్ణ, ఆరాధ్యుల కోటేశ్వరరావు, పినపాటి అనిల్, పడవల నరేష్, పినపాటి అనిల్ కుమార్, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ బీసీ కులాలకు వెన్నుదున్నగా ఉండేటటువంటి పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 90% ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం అందింది. దీంట్లో భాగంగానే గత 40 సంవత్సరాల చరిత్రలో కూడా వైకుంఠపుర దేవస్థానానికి ఇంతవరకు కనివెరుగని ఎప్పుడూ కూడా అదైతే ఎవరైతే గౌడాస్ నిర్మించారని అనుకుంటూ ఉంటారో ఆ గౌడాస్కి చైర్మన్ పదవిని ఇవ్వటం, ఆ చైర్మన్ పదవిని కూడా మన జగడగుంటపాలెం గ్రామంలోని గౌడాస్కి ఇవ్వటం కూడా మీ అందరం చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆదరాభిమానాలతో బాగున్నారా అని పలకరిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో ప్రేమగా పలకరిస్తూ చాలా సంతోషంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి మీకు సంక్షేమాలు అందినయ్యా అని అడిగల్లా ప్రతి ఒక్కరిని ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రాసుకొని. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలిలో ఎన్నికల ప్రచార పాదయాత్ర చేపట్టారు. తెలుగు జన చైతన్య యాత్ర పేరుతో స్వరాజ్ థియేటర్ నుంచి గాంధీ చౌక్ మీదుగా మార్కెట్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక స్వరాజ్ థియేటర్ వద్ద నుండి గురువారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ చేపట్టిన తెలుగు జన చైతన్య యాత్రలో జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం గుంటూరు టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెంబసాని చంద్రశేఖర్తో కలిసి మనోహర్ పాదయాత్ర ప్రారంభించారు. తొలి రోజు బోస్ రోడ్ నుండి గాంధీ చౌక్ మెయిన్ రోడ్ మీదుగా మార్కెట్ సెంటర్ వరకు పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా దారి మధ్యలో పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాదయాత్రలో జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా పార్లమెంట్కి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కూడా పోటీ చేయబోతున్నారు. దయచేసి మరొక సందర్భంలో మనందరం కలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడూ చెప్పినట్టు ఒక ముఖ్యమైన సమావేశం అక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. దానికి నేను వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నన్ను క్షమించండి. తప్పకుండా మరొకసారి కాబట్టి మీరు ఎప్పుడు అధైర్యపడవద్దు. ఇందులో చాలా మందిని నేను ఈరోజు పరిచయం చేసుకున్నాను. అందరి పేర్లు గుర్తుండడానికి నాకు కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు. 1-2 ఇయర్స్లో ప్రతి ఒక్కళ్ళ పేరు, కష్టపడ్డ వాళ్ళ పేర్లు ఈ బ్రెయిన్లోకి వెళ్తుంది. అప్పటిదాకా ఓపికగా ఉండండి. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. కొల్లిపర మండలం పిడపర్తిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ చేపట్టిన ఎన్నికల ప్రచారం మంగళవారం కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా ఆయన గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కొల్లిపర మండలం హనుమాన్పాలెం గ్రామంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న ఆయన అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా మహిళలు, వృద్ధులు, యువకులను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. పలువురు యువకులు అభిమానులతో ఆయన సెల్ఫీలు దిగుతూ వారిని ఉత్సాహపరిచారు. గ్రామంలో ఉన్న కృష్ణుడి గుడిలో పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ కరపత్రాలను స్థానిక ప్రజలకు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వారందరికీ వివరించి కరపత్రాలను అందజేశారు.
ప్రచారంలో అఖిల్ గణేష్తో పాటు ఎంపీపీ భీమవరపు పద్మావతి, గ్రామ పార్టీ కన్వీనర్ బొమ్ము నాగ వెంకటేశ్వరరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, ఉయ్యూరు ఉమామహేశ్వరరెడ్డి, నందిపాటి బాబు, తాత శ్రీనివాసరావు, ఈదా హర్షవర్ధన్ రెడ్డి కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు తెనాలి పట్టణ ప్రాంతంలో తిరగడం వల్ల వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి మన ఈ ప్రాంతంలో కొల్లిపురం మండలంలో హనుమాన్పాలెం గ్రామంలో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతూ జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రాంతంలో మరి పార్టీ కులాలకి మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించారో వారంతా కూడా అబ్బాయి ఇళ్ళంబడే తిరిగేటప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సంక్షేమ పథకాలు బాగా లబ్ధి పొందాం, రాబోయే ఎలక్షన్కి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తాం, సుకుమార్ గారిని గెలిపించుకుంటామని చెప్పి అందరూ చాలా ఉత్సాహంగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఈ ఎలక్షన్లో మళ్ళీ సుకుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రైతులు, పేదలు అందరూ ఎంతో సంతోషంతో ఉండే విధంగా అభివృద్ధి ఫలాలేంటి, సంక్షేమ ఫలాలేంటి, అన్ని ఫలాలను ప్రజలు పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలనని ప్రజలు హర్షిస్తూ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూడటం కోసం వారు పడే తపన, వారు పడే ఆరాటాన్ని చూస్తుంటే మరోసారి ఆయన్నే రావాలయ్యా, వేరే వాళ్ళు వస్తే మాకు ఏ మోసం జరిగిద్దో, ఈరోజు మేము ఇది తినే తిండి ఉంటుందో ఉండదో, మేము పొందే ఫలాలు ఉంటాయో ఉండవో అని భయపడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రాదేమో అనే భయం వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళ సహకారంతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు అవుతారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీపీ పద్మావతి సంజయ్ రెడ్డి గారు కానీ స్థానిక నాయకులు కానీ అందరూ విశేషమైన కృషితో ప్రజల్లోకి వెళ్ళి వారి ప్రభుత్వం యొక్క ఫలాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నాము. ఈ కార్యక్రమం ఇంకా కొన్ని రోజుల పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అవటం కోసం, శివకుమార్ గారు ఎమ్మెల్యేగా అవటం కోసం ఈ ప్రాంత ప్రజలందరూ విశేష కృషి చేస్తామని చెప్పి తెనాలి ప్రాంత ఖ్యాతిని చాటిన మహానుభావులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. తెనాలి ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన ప్రముఖ సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విగ్రహాన్ని బుధవారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని తెనాలి బండిపై ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి గుమ్మడి విగ్రహావిష్కరణ ఎంతో వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై గుమ్మడి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తెనాలికి ఆంధ్ర ప్యారిస్గా ఎంతో పేరుందని, అటువంటి ఆ ప్రాంత ఖ్యాతిని చాటిన మహనీయుల విగ్రహాలను భావితరాలకు స్ఫూర్తిగా ఉండే విధంగా తెనాలి బండిపై ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఇదే ప్రాంతానికి చెందిన గుమ్మడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం సంతోషకరమన్నారు. సినిమాల్లో తండ్రి పాత్ర అనగానే గుర్తుకు వచ్చేది గుమ్మడి వెంకటేశ్వరరావు అని, ఆయన విగ్రహం ఏర్పాటు చేసేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెనాలి ట్యాంకు బండిపై తొలి విడతలో 18, రెండో విడతలో 20 విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి రెండో విడత విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంకు బండను సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో గుమ్మడి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, బంధువులు గుమ్మడి హరిప్రసాద్, గొట్టుముక్కల విజయశ్రీ, ఉప్పాల బసవపున్నయ్య, దొడ్డపనేని హరిత, రావికంపాడు సర్పంచ్ గుమ్మడి నాగేశ్వరరావు, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ ననపనేని రాజకుమారి, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు నాయుడు గోపి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ట్యాంక్ బండలు పెట్టి వాటి మీద ఈ ప్రాంత మహానుభావుల విగ్రహాలు పెట్టాలంటే నాలాంటి శాసనసభ్యుడు ఎవడో ఒకడు ఉండాలి, లేకపోతే రావు. ఎంతోమంది మహానుభావులు, అది కళారంగానికి సంబంధించి, సినీ రంగానికి సంబంధించి, నాటక రంగానికి సంబంధించి, సాహిత్యవేత్తకు సంబంధించి, కవులకు సంబంధించి, అలాగే ఎంతోమంది సాహిత్యవేత్తల్లో కానీ ఎంతోమంది ఈ ప్రాంతం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఎంతోమంది మహానుభావులు కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఈ తెనాలికి ఒక మంచి పేరుని తీసుకొచ్చారు. కేవలం ఒక రాజకీయ నాయకుడి వలన, ఒక రాజకీయ వ్యవస్థ వలన ఈ తెనాలికి పేరు రాల. కళల కానాక్షిగా పిలువపడతామంటే మాటల అంటే ఈ ప్రాంతం నుంచి ఎంతమంది కళాకారులు తమ కళ ప్రపంచానికి చాటి చెప్పారు. నన్ను విమర్శించుకొనే డోంట్ కేర్ అనుకున్నాను. ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా అని చాలామంది విమర్శించిన డోంట్ కేర్ అన్నాను.
ఇంకా చాలా మంది పోస్టులు పెడతాడు, ఈ ఎదురుగున్న రోడ్డు వేయలేదు కానీ దీన్ని మాత్రం బాగా చేయొచ్చు. ఆ రోడ్డు ఏంది ఎవడైనా వేస్తాడు, కానీ ఇది చేయాలంటే అన్నాబత్తుని శివకుమార్ ఉండాలి. రోడ్డు ఏం కాకపోతే ఇంకోటి వేస్తాడు, ఆడు కాబట్టి ఇంకోటి వేస్తాడు. మేము ఎవరూ లేకపోతే అధికారులు వేస్తారు. వేస్తారా? ఇవి పెడతారా? ఈ మహానుభావుల విగ్రహాలు ఇక్కడ పెడతారా? ఎవరికన్నా ఆలోచన వచ్చిందా? ఎందుకో స్థానికుడిని, లోకల్, ఈ ప్రాంతానికి ఉన్న పేరుని, ఈ ప్రాంత మహానుభావుల్ని వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈ చరిత్ర, ఆ చరిత్రకి వారసులు అని చెప్పి మేము ఎమ్మెల్యేలు అయ్యాం. మరి వారసులుగా మేమేం చేయాలా? ఏం చేయాలా? ఇలాంటివే పెట్టాలా? ఈ విగ్రహాలు పెట్టిన ప్రదేశాన్ని ఒక మంచి సుందర ప్రదేశంగా, అలాగే ఈ విగ్రహాలని కాపాడుకోవటానికి ఇక్కడ అవుట్ చెక్ పోస్ట్ కూడా పెడుతున్నా, పోలీస్ చెక్ పోస్ట్ కూడా. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ మొత్తం పూర్తి చేస్తాం, సెకండ్ ఫేజ్ కూడా పూర్తి చేస్తాను. అన్నాబత్తుని శివకుమార్ అనేవాడు మళ్ళీ రెండోసారి శాసనసభ్యుడై ఆ రెండో ఫేజ్ కూడా పూర్తి చేస్తాడు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అది ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు, దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఈ ప్రాంతాన్ని ఈ చారిత్రకమైన హిస్టారికల్గా మన తెనాలి ప్రాంత మహానుభావులందరినీ ఏర్పాటు చేసే దీంట్లో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి అత్యంత ప్రియప్రాతుడైనటువంటి మనిషిగా తయారయ్యాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ఇవాళకి నేను పాటిస్తూనే ఉంటాను. పరిశ్రమలో అంత గొప్పగా నన్ను ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళని ఎంతోమందిని తను దగ్గరకు తీసి ప్రోత్సహించాడు. ఎంతోమంది పద్య నాయకుల్ని ఇంటికి తీసుకెళ్ళి కచేరీలు చేయించేసి వాళ్ళకి ఎంతో గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చి పంపించాడు. ఇవన్నీ కూడా మనం తెలిసినటువంటిదే. అంటే కళల పట్ల, సాహిత్యం పట్ల ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెనాలిలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ కు మద్దతుగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణంలోని 4వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 4వ వార్డులోని బీసీ కాలనీ పరిధిలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక గురువారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 4వ వార్డులోని కృష్ణుడు మందిరం వద్ద నుండి ప్రచారం ప్రారంభించి పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచారానికి వస్తున్న చైర్పర్సన్కు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న, స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మరోసారి ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో చైర్పర్సన్తో పాటు మద్దాళి శేషాచలం, గుంటూరు కోటేశ్వరరావు, దాసరి వీర వసంతరావు, మన్నో ప్రభాకర్, తాడిబెల్ల రమేష్, ఇందిరా ప్రియదర్శిని, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. లోకల్ శివన్న గారు తెనాలిపట్నం నియోజకవర్గంలోని 27,000 ఇళ్ల పట్టాన్ని ఇప్పించారంటే ఒక లోకల్ శివన్నకే సాధ్యమైందని చెప్పవచ్చు. ఇలాంటి అన్న మళ్ళీ రావాలని నీరాజం పలుకుతున్నారు జనాలందరూ. అక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మన లోకల్ శివన్న గారు అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందుతారేమో అని ప్రజలు చెప్పడం జరిగింది. అలానే మా నాయకులు, కార్యకర్తలు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఈ వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రజల్లో స్పందన అయితే బాగానే ఉంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి అన్ని పథకాలు అందినాయి అని చెప్పుచున్నారు. ప్రజల స్పందన మాత్రం చాలా బాగున్నది. కానీ మా వార్డుకి వచ్చేటప్పటికి వాటర్ సమస్య ప్రధానంగా ఉన్నది. వాటర్ సమస్య ఒక్కటే మా మేడం గారికి వెలువెత్తడం జరిగింది. రావడం జరుగుతుంది. ఫంక్షన్ కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే ఆసరా కానీ ఏదో ఒకటి రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ నీరాజనాలు పలుకుతున్నారు. మేము రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గెలిపించుకోవాలి, శివకుమార్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో మన శివకుమార్ గారు గెలుస్తారని కోరుకుంటున్నాము. ఎక్కడ చూసినా అక్కడ ఎక్కడ సంక్షేమం అనేది బ్రహ్మాండంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో శివకుమార్ మంచి ఇక్కడ వచ్చేకల్లే అభివృద్ధి వచ్చేకల్లే. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. స్థానిక కొత్తపేటలోని ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతి ప్రదానం చేశారు. 5 విభాగాల్లో జరిగిన ఆటల పోటీల్లో విజేతలైన 15 మంది మహిళలకు చీరలు అందజేశారు. రెడ్ క్రాస్ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ పావని ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, జయశ్రీ, పెనుగొండ ప్రమీల, రెడ్ క్రాస్ కోశాధికారి నాళ్లం శ్రీమన్నారాయణ తదితరులతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. పక్క మనిషికి ఎలా హెల్ప్ చేస్తున్నాం, మన ఇంట్లోనే ఒక జబ్బు పడ్డ మనుషులు వాళ్ళకి హెల్ప్ ఎలా చేయాలి, ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఇలాంటివి కూడా మేము ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అలాగే ఒక బ్లడ్ శాంపుల్ ఎలా తీయాలి, సడన్గా ఇక్కడ ఉన్న మనుషులు పడిపోయారు, హార్ట్ అటాక్ వచ్చింది, వారు ఏంటి మనకు తెలియదు, స్లో కోల్పోయారు, సిపిఆర్ అంటారు. వెంటనే బేసిక్ లైఫ్ సపోర్ట్ అందించడం అంటే సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్. ఇంత పెద్ద పెద్ద మాటలా ఉండో గుండె కొట్టుకునేలాగా చేయాలి. ఎలా చేస్తే చిన్న సింపుల్ మన 10 నిమిషాల్లో చేసే పనులు వాళ్ళ జీవితకాలం నిలబడుతుంది. ఇలాంటివన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ట్రైనింగ్ ఇస్తామండి. దీంట్లో మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ 38 సంవత్సరాలు ఆ 30 దాటిన తర్వాత అంటే ఆల్రెడీ మీ లైఫ్లో సెటిల్ అయిపోయి ఉంటారని మేము ఉద్దేశం. కాబట్టి 38 ఇయర్స్ వరకు ఉంటుందండి ఈ అవకాశం. 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఎవరు వచ్చినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిందల్లా మీ ఆధార్ కార్డు తీసుకురావటం, వాటి కనెక్టెడ్ ఫోన్ నెంబర్ తీసుకుని రావటం మరియు మీరు పాస్ అయిన సర్టిఫికేట్. మరి మనం మంచి స్థాయిలో ఉండాలని మరి మీ అందరినీ మా రెడ్ క్రాస్ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకేదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మా చేతనే సహాయం చేస్తాం. మేడం గారి దగ్గర మంచి ఇప్పుడు అవకాశం ఉంది. ఏదైనా కానీ ఒక 3 నెలలు కష్టపడి అది చదువుకుంటే మాత్రం మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. మీరేం రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లేదు. అది కూడా గవర్నమెంట్ తరఫునేను అనమాట. దాన్ని ఆ అవకాశాన్ని మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ పిల్లలు కానీ ఉపయోగించుకోండి. దాని వివరాలన్నీ మేము జేసీ గారికి ఇస్తాము. చిన్నప్పుడు ఆమె దగ్గర తీసుకోండి. ఆ ఫోన్ నెంబర్ అవన్నీ కూడా ఇస్తాము. మీరు ఒకసారి వెళ్ళి సంప్రదించి ఆమెని కలిస్తే మీకు టైమింగ్స్ అవన్నీ చెప్తుంది. తర్వాత ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాగే ఒక రోజున మనం క్యాన్సర్ మరి వాళ్ళ ఎవరికి వస్తుంది రావట్లేదని తెలియదు. అనాథ సేవ దహన సంస్కారాల ద్వారా స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి మరో మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించింది. అంత్యక్రియలు పూర్తి చేసిన మృతదేహాల అస్థికలను కాశీలోని గంగానదిలో నిమజ్జనం చేసి వారికి శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు. తెనాలికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సభ్యులు చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటున్నాయి. గత 5 సంవత్సరాలకు పైగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు పేదలు, వృద్ధులకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని సేవా సమితి తరపున చేపడుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అయిన వారి దగ్గరకు రాలేని సమయంలో అనేక మంది కరోనా మృతులకు తమ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ శవ దహన కార్యక్రమాలు నేటికి కొనసాగుతూ ఉండగా తమ చేతుల మీదుగా అంత్యక్రియలు చేసిన వారి అస్థికలను కాశీ వరకు తీసుకువెళ్లి అక్కడ గంగానదిలో నిమజ్జనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, అతని మిత్ర బృందం కలిసి కాశీ క్షేత్రానికి తరలి వెళ్లారు. గత కొంతకాలంగా తమ చేతుల మీదుగా దహన సంస్కారాలు చేసిన వారి అస్థికలను భద్రపరిచి వాటిని తమతో పాటు కాశీ క్షేత్రానికి తీసుకువెళ్లారు. అక్కడి మణికర్ణిక ఘాట్ వద్ద పవిత్ర గంగానదిలో కుర్రా శ్రీను చేతుల మీదుగా అస్థికలను నిమజ్జనం చేశారు. ఘాటు వద్ద పురోహితులను మాట్లాడి మృతుల పేరిట వారి ఆత్మశాంతికై శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు. అనంతరం అక్కడి పురోహితులకు మృతుల పేరు మీద అన్నదానం చేశారు. నిస్సహాయులు, అనాథల భౌతికాయాలకు అంత్యక్రియలు చేయటమే కాకుండా వారి అస్థికలను పవిత్ర గంగానదిలో కలిపి పిండ ప్రదానం చేయడం జరిగిందని కుర్రా శ్రీను తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కాశీ విశ్వేశ్వరుని ప్రార్థించినట్లు తెలియజేశారు. కుర్రా శ్రీను, అతని మిత్ర బృందం నిస్వార్థంగా చేపడుతున్న కార్యక్రమాన్ని అక్కడి పురోహితులు ప్రత్యేకంగా కొనియాడారు. కుర్రా శ్రీనుతో పాటు షేక్ మౌలాలి, సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి ఈ ఆశీస్సులతో గత కొన్ని సంవత్సరాలుగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం, అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పార్థివ దేహాలకి సొంత బంధువుల్లాగుండి మరి దాన సంస్కారం అయితే దాన సంస్కారం, కరణం అయితే కరణం, మరి దాన సంస్కారం చేసిన అస్థికల్ని తీసుకొచ్చి మరి కాశీ పుణ్యక్షేత్రం నందు మణికర్ణిక ఘాట్ నందు మరియు పురోహితుల చేత మరి ఈ యొక్క అస్థికలు నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే భూస్థాపితం చేసి పడ్డాయో, ఖననం చేయబడ్డారో వాళ్ళకి కూడా పిండ ప్రదానం చేయడం జరిగింది. మరి ఈ ప్రక్రియ నిరంతరం ఇలా జరుగుతూనే ఉంటుంది. దానిలో భాగంగానే మరి 4వ తారీఖు అర్ధరాత్రి 12:15 విజయవాడ నుంచి గంగా కావేరి ట్రైన్ ద్వారా మరి వారణాసి చేరుకొని 6వ తారీఖు ఉదయాన్నే మరి ఈరోజు 6వ తారీఖు మధ్యాహ్నం ఈ యొక్క అనాథ మృతదేహాలకి మరి
పిండ ప్రదానం చేయడం జరిగింది. అలాగే అండి, నేను కాశీ మణికర్ణిక క్షేత్ర బ్రాహ్మణ్ హిమాంశు ద్వివేది అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఈరోజు తెనాలి నుంచి కొర్ర శ్రీను గారు, మౌలాలి గారు కాశీ వచ్చారు. కాశీ వచ్చిన తర్వాత ఇక్కడ అసహాయ అనాథ మందికి 10 మందికి ఈరోజు అస్థి నివర్జనం కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈరోజు చాలా పెద్ద రోజు, ఏకాదశి రోజు, ఫాల్గుణ మాస కృష్ణ పక్ష ఏకాదశి బుధవారం రోజు ఈ మణికర్ణిక క్షేత్రంలో ఈరోజు జరుగుతుంది. చాలా చాలా విశిష్ట, చాలా మంచిది. వాళ్ళ అసహాయ మందికి గంగాలు అస్థి నివర్జనం చేసి వాళ్ళకి గురించి ప్రార్థన చేసింది, పిండి ప్రదానం చేసింది, అన్ని ఇక్కడ జరుగుతుంది. చర్చిపేటలోని క్రిడ్జీ ప్రీ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని క్రిడ్జీ ప్రీ స్కూల్ 6వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడమే ముఖ్య ఉద్దేశంగా తమ స్కూల్ నడపబడుతోందని స్కూలు యాజమాన్యం తెలియజేశారు. స్కూలు వార్షికోత్సవంతో పాటు మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ రామిశెట్టి మధుశంకర్, రామిశెట్టి మాధవీలత, ఎల్ మాధురి రామకృష్ణ, డి రాజ్యలక్ష్మి, టి లిఖిత, ఏ మహాలక్ష్మి, ఎస్ మల్లీశ్వరి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెంచుపేటలో ఉన్నటువంటి కిడ్జీ ప్రీ స్కూల్లో 6వ వార్షికోత్సవం సందర్భంగా మా పిల్లలతో ఎంతో ఆనందంగా పార్టిసిపేట్ చేశాము. ఉత్సాహంగా పాల్గొన్నారు పిల్లలందరూ కలిసి. తల్లిదండ్రులతో రేపు ఉమెన్స్ డే సందర్భంగా కూడా వాళ్ళ వ్యాఖ్యల్ని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ సంతోషాన్ని ఎంతో ఆనందంగా వ్యక్తపరిచినందుకు చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేను చెప్పేది ఏంటంటే, మహిళలుని ఇంకా ఉత్తేజపరచాలి. మరియు వాళ్ళు ఉత్సాహంగా అన్నిట్లో పాల్గొంటేనే, వాళ్ళు జ్ఞానాన్ని సంపాదిస్తేనే ఒక ఇంటికి దీపం ఇల్లాలు అనేది సఖ్యత అవుతుంది అనేది నా ముఖ్య ఉద్దేశం మేడం. ఈ విధంగా నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి మా తల్లిదండ్రులకి, ముఖ్యంగా నా హస్బెండ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గ జనసేన తెలుగుదేశం పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బుధవారం రాత్రి నిర్వహించారు. ఆ పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జనసేన తెలుగుదేశం పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బుధవారం రాత్రి నిర్వహించారు. సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను పరస్పరం పరిచయం చేసుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లే అంశంపై ఇరువురు నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలకు మద్దతు ఇవ్వాలని కోరారు. రేపటి నుంచి తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర పేరిట నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతున్నామని అన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెనాలి నియోజకవర్గానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రజల కోసం నిలబడతాం. ఒక ఆశయ సాధన కోసం నిజాయితీగా మనం చేస్తున్న ఆ ప్రస్థానంలో అనేక ఇబ్బందులు గురయ్యాం. దాదాపు ప్రతి సందర్భంలో నేను ఆ మీటింగ్స్లో పాల్గొన్నా కాబట్టి నాకు తెలిసి ఎంత కష్టమైందో ఈ పొత్తు కుదరడానికి. ఏ విధంగా ఎన్నో సందర్భాల్లో ఇరు పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తగ్గాల్సి వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి అదేదో వ్యక్తిగతంగా మనకి లబ్ధి కలుగుతుందనో, లేకపోతే ఒకరికి పై చేయి వస్తుంది, ఒకరికి తక్కువ వస్తుందనో ఆ భావన రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనే ఆలోచనతో వాళ్ళిద్దరు కూడా అనేక ఆలోచనతోటి రేపు జరగబోయే యుద్ధంలో
మనకి ఒకే ఒక్కటి కనపడాలి. అర్జునుడు బాణం ఎత్తినప్పుడు పక్షి యొక్క గుడ్డు మాత్రమే కనపడినట్టుగా రెండు గుర్తులు కనపడాలి. పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్, జనసేన అభ్యర్థి మనోహర్ గారి యొక్క గ్లాసు. ఇంకోటి కనపడితే మీకు మీ మతాల మీద ఏమైతే నమ్మకం ఉందో మతాలు సాక్షిగా చెప్తున్నా ఉన్నా మనం ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు ఇప్పటి నుంచే భక్తులు భారీగా తరలివచ్చి పొంగళ్ల నేపథ్యంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు క్వారీ పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. గుంటూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంగా క్వారీ పుణ్యక్షేత్రం కూడా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు పరిసర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున ఈ క్వారీ క్షేత్రానికి భక్తులు అనేది కూడా తరలి వస్తూ ఉంటారు. 2 రోజుల పాటు వైభవంగా కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికే రేపు ఉదయం మహాశివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు తాకిడి రానున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 70 నుంచి 80 వేల మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వడ్లమూడి గ్రామ పంచాయతీ అధికారులతో పాటు ఇటు ఆలయ వంశపారంపర్య ట్రస్టీలతో పాటు ఇటు చేబ్రోలు మండల అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలయం వద్ద మొత్తం కూడా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందులు సిద్ధం చేశారు. రేపు ఉదయం నుండి కూడా శివరాత్రి పూజలు ప్రారంభమవుతుండగా ముందు రోజు ఈ రోజు నుంచి కూడా భక్తుల తాకిడి కూడా ఈ క్షేత్రానికి అధికంగా ఉంది. పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మహిళలు భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వామివారిని శ్రీ బాలకోటేశ్వర స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు. ఇక్కడ మహిళలందరూ కూడా పొంగల నైవేద్యం వండి తమ చేతుల మీదుగా పొంగల నైవేద్యం తయారు చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఎంతమంది భక్తులు ఈ క్షేత్రానికి రానున్నారు, అట్లాగే ఇక్కడ రేపు ఉదయం నుంచి ఏ టైంలో పూజలు ప్రారంభమవుతాయనేది కూడా ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ వంశపారంపర్య ట్రస్టీ చెమ్మకుర్తి శ్రీనివాసమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. చెమ్మకుర్తి సత్య శ్రీనివాసమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రతి చెప్తా. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ క్వారీ పుణ్యక్షేత్రం అనేది కూడా మన గుంటూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా ఉంది. ఇక్కడ బాలకోటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా శివరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎక్కువగా మేము ముఖ్యంగా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నందున చలువ పందిళ్ళు మెండుగా ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్ల వితరణకి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరియు కిలార్ రోషే గారు మరియు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి అంబటి మురళీకృష్ణ గారు మరి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి ఆయన సంసిద్ధం అయి ఉన్నారు. మరి ముందుగా వడదెబ్బ తగలకుండా ఎక్కువ ఎండ వేడిమికి తట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు మేము విస్తృతంగా చేస్తున్నామండి. అంతేకాకుండా వివిధ శాఖల అధికారులు అంటే ముఖ్యంగా వైద్య విభాగానికి సంబంధించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి వైద్య విభాగానికి అన్ని మందులతో కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ మరియు ఎక్సైజ్ వాళ్ళు మద్యపానం అలాంటివి చేయకుండా ఇక్కడ పశువులు తిరగడం కూడా ఒక అలవాటుగా ఉంది కాబట్టి మరి పశు వైద్య అధికారులు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. అట్లాగే ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ మనకి దగ్గరలో హాల్ట్ ఏర్పాటు చేసి స్పెషల్ సర్వీస్ చేయడానికి కూడా డిపో మేనేజర్లు మరి గుంటూరు తెనాలి డిపో మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు. అట్లాగే మరి దేవాదాయ అధికారులు కూడా మరి ఇక్కడే ఉండి 3-4 డేస్ 1 వీక్ నుంచి కూడా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారండి. వారితో పాటు నేను కూడా స్వయంగా వారం రోజుల నుంచి ఉండి అన్ని ఏర్పాట్లు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఏర్పాట్లు మేము స్వయంగా చేస్తూ ఉన్నాం. మరి భక్తులు ఈ సంవత్సరం మాకు అన్ని వాతావరణాలు కొంచెం మంచిగా ఉన్నందున, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గా ఉన్నందున భక్తులు గత సంవత్సరాల కంటే కూడా అధికంగా రాగలరని ఆశిస్తున్నాం. ఎందుకంటే స్వామివారి పాత్రకు ఎక్కువగా గురి కావడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం మేము భావిస్తున్నామండి. వారికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా 70 నుంచి 80 వేల మంది భక్తులు రేపు స్వామివారిని దర్శించుకునే విధంగా వస్తున్నారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అట్లాగే మన ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే విభజన ముందు కోటప్పకొండ మన జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిందిగా ఉండేది. అట్లాగే గోవాడ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందిగా ఉండేది. విభజన తర్వాత మన గుంటూరు జిల్లాలో ఈ క్వారీ తిరునాళ్ళ క్వారీ పుణ్యక్షేత్రం అనేది ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమరావతి తర్వాత క్వారీ ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ భక్తులు ఎన్ని గంటలకి పూజా కార్యక్రమాలు అభిషేకాలు ప్రారంభమవుతాయి? ఇక్కడ స్వామివారు బాలకోటేశ్వర స్వామి అండి. స్వామివారికి వివాహం ఉండదు.
అన్ని దేవాలయాల్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఉంటుంది. ఇక్కడ బాలకోటేశ్వర స్వామి, అదే కాకుండా లింగాకారం, బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాకారం, చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కువగా దీన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాకారం అయ్యేందున ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాకారాన్ని సేవిస్తే విశేష ఫలదాయకంగా భక్తులు ఎంతో విజ్ఞానాన్ని పొందున్నారు. ఆధ్యాత్మిక వేత్తలు, విజ్ఞానవేత్తలు ఎంతోమంది తెలియజేస్తున్నారు. అందువల్ల అధిక సంఖ్యలో భక్తులు రాగలని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఉదయం 3 గంటలకు అఖండ దీపారాధనతో ఈ కార్యక్రమం మొదలవుతుందండి. మరి స్థానిక శాసనసభ్యుల వారు కూడా దాని కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మా వంశీకులైనటువంటి మేము మా అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. అంతేకాకుండా సాయంత్రం 11:15కి లింగోద్భవ సమయం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుందండి. లింగోద్భవ సమయం జరుగుతుంది. ఆ సమయంలో లింగోద్భవ ప్రత్యేక పూజలు జరపబడతాయి. అంతేకాకుండా ఇక్కడ 3 రోజులు కూడా సాయంత్రం 6 గంటలకి ప్రదోష వేళలో పంచహారతులు అనేటువంటి విశేష కార్యక్రమం ఇక్కడ దేవస్థానంలో ప్రత్యేకంగా జరుగుతుందండి. ఖచ్చితంగా చూసుకుంటే ఇటు గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా క్వారీలో ఉన్నటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి క్షేత్రం విరాజిల్లుతుంది. మొత్తంగా ప్రతి ఏటా తిరునాళ్లకు భారీ ఎత్తున జనం ఇక్కడ ఈ క్షేత్రానికి కూడా తరలి వస్తూ ఉంటారు. దాదాపు 70 నుంచి కూడా 80,000 మంది కూడా భక్తులు క్వారీ క్షేత్రానికి తరలి వచ్చి శ్రీ బాలకోటేశ్వర స్వామి వారిని దర్శించుకు వెళ్తుంటారు. అందుకు సంబంధించి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు వేసవికాలం నేపథ్యంలో ఉక్కబోత ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మంచినీరు అట్లాగే మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ మొత్తంగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అట్లాగే చలువ పందులు సిద్ధం చేశారు. క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో క్యూ లైన్ల ద్వారా బాలకోటేశ్వర స్వామిని దర్శించుకుని బయటకు వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే ముఖ్యంగా క్వారీ పుణ్యక్షేత్రం అంటే కూడా ఎక్కువగా ప్రభలు ఇక్కడికి తరలి వస్తూ ఉంటాయి. అట్లాగే ప్రభలు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా పరిసర ప్రాంతాల నుంచి ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ప్రభలు కట్టుకొని కూడా ఈ క్షేత్రానికి తరలి వస్తూ ఉంటారు. అట్లాగే ప్రభలతో పాటు ఆలయ ప్రదక్షిణలు చేయడంతో పాటు పశు ప్రదర్శన కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆనవాయితీగా వస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఆలయం చుట్టూతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రదక్షిణలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఆలయ ప్రాంగణం మొత్తంగా కూడా ఈ క్వారీ క్షేత్రం ప్రాంగణం మొత్తంగా కూడా ప్రత్యేకంగా తిరునాళ్ళు కూడా ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. తిరునాళ్ళు వివిధ రకాల అంగాలు కానివ్వండి, ఇటు చిన్నపిల్లలకు సంబంధించిన ఆట పరికరాలు కానివ్వండి, అట్లాగే జైంట్ వీల్ ఇతరత్ర పరికరాలు కానివ్వండి, ఇటు కొనుగోలుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు సాయంత్రం జరిగే తిరునాళ్ళకు కూడా అంతే పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని కూడా ఎంతో సందడిగా వేడుకగా కూడా నిర్వహించుకునే విధంగా అక్కడైతే ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి తెనాలి సమీపంలో ఉన్నటువంటి శ్రీ క్వారీ బాలకోటేశ్వర స్వామివారి క్షేత్రం ఎంతో వైభవంగా కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ముందు రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకు వెళ్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. అమృతలూరు మండలం పేపర్రు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. అమృతలూరు మండలం పేపర్రు జెడ్పీ హైస్కూల్లో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారి సహకారంతో విద్యార్థులకు గురువారం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పేపర్రు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం సాంబశివరావు సమక్షంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ వారి మిత్ర బృందం పాల్గొన్నారు. వెండిగళ్ల లలితాంబ జ్ఞాపకార్థం మనవడు వేములపల్లి శ్రీధర్ ఆర్థిక సహకారంతో జరిగిన ఈ కంటి పరీక్షలను కొరటాల లీలా సత్యసాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మండల పరిధిలో ఇది 5వ క్యాంపు అని, రానున్న రోజుల్లో మిగిలిన పాఠశాలలో కూడా నేత్ర సమస్యలను పరిష్కరించడంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన విద్యార్థులందరికీ ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అలపర్తి శ్రీనివాసరావు, నార్ల రాజా, నార్ల వెంకటేశ్వరరావు, బేతపూడి రమేష్ బాబు, చందోలు సురేష్, చేకూరు నరేంద్ర కుమార్, ఉపాధ్యాయులు నాగరాజు, ఎల్వి ప్రసాద్ సంస్థ టెక్నీషియన్ నవీన్, సిబ్బంది స్వప్న, సరళ తదితరులు పాల్గొన్నారు. పేపర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకి వెనుగళ్ళ లలితామ్మ గారి జ్ఞాపకార్థం వారి మనవడు శ్రీధరు ఈ స్కూల్లో పిల్లలందరికీ కళ్ళు పరీక్ష చేయించి వారికి అవసరమైన వారందరూ కూడా కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. లలితామ్మ గారిది ఈ గ్రామం. అట్లాగే దీనికి పూర్తిగా ఎల్వి ప్రసాద్ నడుంపల్లి హాస్పిటల్ వారు సహకరిస్తున్నారు. మేము అమృతలూరు మండలంలోని అన్ని జిల్లా పరిషత్ హై స్కూల్లో పిల్లలకి ప్యాడ్స్ అటువంటి ఇచ్చింది అయిపోయింది. ఇప్పుడు కళ్ళు టెస్ట్ చేయించి అవసరమైన వారందరూ కూడా కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమంలో ఇది 5వది.
ఈ విధంగా అన్ని హై స్కూల్స్లో కూడా మరి చేయడానికి దాతలు కానీ వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇట్లా మరి ఎందుకంటే ప్రత్యేకంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా పేద పిల్లలు. వారు మరి వాస్తవంగా మేము ఎక్కువ ప్రాధాన్యత విద్యాలయాలకి ఎక్కువ ఇస్తుంటాం. ప్రతి స్కూల్లో పిల్లలకి మరి మాకు చేతైన సేవా కార్యక్రమాలు మా మిత్ర బృందం ఆధ్వర్యంలో చేస్తున్నందుకు దాన్ని సహకరిస్తున్న దాతలందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా చేయుతనియాలి. చిన్నపిల్లలప్పుడు పిల్లలు బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో వాళ్ళకి మంచి మరి. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధికారులు రాకపోవడంతో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి అసహనం వ్యక్తం చేశారు. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ సమావేశం ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి అధ్యక్షతన గురువారం సాయంత్రం నిర్వహించారు. అజెండా లేకుండానే దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జగనన్న ఇళ్ల స్థలాల సమస్యపై పెదకొండూరు ఎంపీటీసీ రేవేంద్రపాడు గ్రామ సర్పంచ్ సభ దృష్టికి తీసుకుని వచ్చారు. దుగ్గిరాల మండలంలో డ్వాక్రా గ్రూపు యానిమేటర్లు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ప్రజా ప్రతినిధులు వాపోయారు. ఇరిగేషన్ అధికారులు సర్వసభ్య సమావేశానికి రాకపోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 4 కోట్ల రూపాయల మండల పరిషత్ నిధులతో రోడ్ల అభివృద్ధి పనులు జరిగాయని తెలియజేశారు. ఎంపీడీఓ బి భార్గవి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అన్నారు. పలు శాఖల అధికారులు వారి పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణకుమారి, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. 2019 నుంచి 2024 వరకు మరి 5 సంవత్సరాల్లో దుగ్గిరాల మండలంలో మండల పరిషత్ నిధులు సుమారు 4 కోట్ల రూపాయలు మండల పరిషత్ నిధులతో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వివిధ అభివృద్ధి పనులు మరి 5 సంవత్సరాల్లో జరిగాయి. మరి రేపు మహాశివరాత్రి మరియు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నామినేషన్ బేసిక్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్కి, పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా వర్తిస్తుంది. వీళ్ళతో పాటు టు ఆల్ ఆర్గనైజేషన్స్, కార్పొరేషన్స్, కమిషన్స్ ఫండెడ్ ఓన్లీ ఆర్ పార్షియల్లీ బై ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయినా ఏ కమిషన్కైనా, ఏ కార్పొరేషన్కైనా, ఏ కమిటీకైనా ఆ నిధుల ద్వారా నడుస్తున్న ఏ సంస్థకైనా సరే ఎంసీసీ వర్తిస్తుంది. మరి ఇందులో మన పాత్ర ఏంటి ఎంసీసీలో? దుగ్గిరాల సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్లో భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీసీఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు. దుగ్గిరాల సీసీఎల్ కంపెనీలో గురువారం 53వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ జైన్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో అధిక శాతం ప్రమాదాలు అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల సంభవిస్తాయని, దీన్ని నివారించేందుకు సీసీఎల్ కంపెనీ యాజమాన్యం తరచూ ఉద్యోగులకు, కార్మికులకు భద్రత పట్ల అవగాహన కల్పిస్తున్నారని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది, మండల స్థాయి అధికారులు, సీసీఎల్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము దుగ్గిరాల డిగ్రీ కాలేజ్లో పెట్టాము. ఈ సిచ్యువేషన్లో మన హెల్త్ ఫెసిలిటీస్లో చాలా ప్రెషర్ పడుతుంది. అందుకని we have to decide which patient has to be treated where. ఈ డిసిజన్ ట్రయేజ్ ఏరియా నుంచి తీసుకుంటాము. ట్రయేజ్ ఏరియా నుంచి సీరియస్ కేసెస్ని తెనాలి డిహెచ్కి డైవర్ట్ చేసాము. జనరల్గా కేసెస్ ఉంటే ఇక్కడే ట్రీట్ చేసాము. మామూలుగా కేసెస్ ఉంటే we have sent to relief camps so that they can. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనకు ఓటు వేసి గెలిపించిన తెనాలి ప్రజల ప్రేమను నిలుపుకున్నానన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రికార్డు స్థాయిలో 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం తనకు జీవితంలో మరిచిపోలేని రోజంటూ వెల్లడి. తెనాలి ప్రజలను ఓటు అడిగే హక్కు నాకు మినహా మరెవరికి లేదని స్పష్టం. ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గంగానమ్మపేట పాత శివాలయంలో ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు. స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు. వైకుంఠపురం దేవస్థానంలో ఘనంగా జరిగిన గోశాల ప్రారంభోత్సవం. గోశాలను ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.